బీజేపీ ఏం సాధించింది అని ర్యాలీలు చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి అడిగాడు. బీజేపీ ఏమీ సాధించలేదు. బీజేపీ జెండా పేరు మీద ఎక్కడ కూడా తిరంగా ర్యాలీలు జరగలేదు. దేశంలో ఏ ఒక్క గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ పేరు లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరంగ యాత్రలు నిర్వహిస్తూ ఉంటే రేవంత్ రెడ్డికి బీజేపీ తిరంగ యాత్రలు కనిపిస్తూ ఉన్నాయి. భారత సైన్యం యొక్క సామర్థ్యాన్ని దేశ ప్రజలందరూ పండుగ చేసుకుంటుంటే వాళ్ళకు బీజేపీ కార్యక్రమంగా కనిపిస్తుంది. ఆయనకు ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. భారత సైనికుల కండగా భారత ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తిరంగా యాత్ర అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకెళ్ళి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉంటే పీఓకేని ఆక్రమించుకునేవాడు అంటారు రేవంత్ రెడ్డి. పాపం ఈ జన్మలో రాహుల్ గాంధీకి అవకాశం లేదు. కానీ ఒకటి మాత్రం స్పష్టం చేయదలుచుకున్నాను, అసలు పీఓకే పాకిస్తాన్కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టంలాగా, జమ్మూ కాశ్మీర్లో ఒక రావణ కాష్టంలాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. లో భారత సైన్యము లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి పాక్ యొక్క ఉగ్రవాదులు మన సైన్యం మీద దాడి చేశారు. ఫస్ట్ టైం లో పఠాన్కోట్ దగ్గర కాంగ్రెస్ లాగా, కాంగ్రెస్ ప్రభుత్వం లాగా సంతాపాలతో, హెచ్చరికలతో ఎన్డీఏ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము సరిపుచ్చుకోలేదు. భారతదేశ చరిత్రలో మొదటిసారి ఒక ఉగ్రవాద సంఘటన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగితే మొట్టమొదటి సంఘటన సర్జికల్ స్ట్రైక్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైనికులను పంపించి ఏ రకంగా మన భారత సైనికుల యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి తెలిసేటట్టు జరిగిందో అది మొదటిసారని సందర్భంగా మనవిస్తున్నాను. రెండవసారి పుల్వామాలో 2019లో సిఆర్పిఎఫ్ శిబిరం మీద ర్యాలీ అంటే కాన్వాయ్ పోతున్నప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి సుమారు 40 మందికి పైగా బలిదానమైతే, రెండవసారి ఎయిర్ స్ట్రైక్ పేరు మీద పాకిస్తాన్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు పోయి ఉగ్రవాద
శిబిరాలను ఏ రకంగా ధ్వంసం చేయించిందో యావత్ ప్రపంచమంతా చూసింది. మూడవసారి మొన్న పహల్గామ్లో జరిగితే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏ రకంగా పాకిస్తాన్కు నరకం చూపించామో ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సార్లు గత 40-50 సంవత్సరాలుగా కొన్ని వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే ఆర్టికల్ 370 తొలగించే వరకు 42,000 మంది పైగా చనిపోయారు. ఢిల్లీలో వరుస పేలుళ్ళు, బాంబేలో వరుస పేలుళ్ళు, హైదరాబాద్లో వరుస పేలుళ్ళు, ముంబైలో నడుస్తున్నటువంటి 7 రైళ్లలో ఒకటేసారి పేలుళ్ళు. ఈ రకంగా ఉగ్రవాద సంఘటన జరగనటువంటి రాష్ట్రం లేదు ఈ దేశంలో. కానీ ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కనీసం కలలోనే ఆలోచించిందా? సర్జికల్ స్ట్రైక్ కానీ, ఎయిర్ స్ట్రైక్ కానీ, ఆపరేషన్ సింధూర్ లాంటి సంఘటనలు సైనికులకు స్వేచ్ఛనిచ్చి, సైనికులకు పూర్తి అధికారాలు ఇచ్చి, సైనికుల అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా, భారత సైనికుల పరాక్రమాన్ని చూపించే పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్ మీద దెబ్బతీస్తే మీరు సంతోషపడకపోతే కనీసం బయటికి బాధను వ్యక్తం చేయకుండా మనం చేస్తాం.